సీ హార్ట్ బ్రేక్ అనేది నాకు తెలీదు. అవతల వాళ్ళకి ఎలా ఉంటదో, మనకెలా ఉంటదో అని. నేను చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటా. అంటే నా వల్ల ఒకరు హర్ట్ అవ్వకూడదు, నా వల్ల ఒకరు హర్ట్ అవ్వకూడదు అని. నా కాన్షియస్‌లో ఎప్పుడూ అది ఉంటదనమాట. నేను ఈవెన్ ఎవరైనా హర్ట్ అయినా కూడా నేను వెంటనే సారీ చెప్పేస్తా. అంటే ఒక్క సారీ అనేది ఆ బాండ్‌ని కాపాడుతుందనమాట. సో, మనం తగ్గినా పర్వాలేదు. సారీ చెప్పడంలో ఏ విధంగా రాంగ్ వే లేదు. ఇప్పుడు అవతల వాళ్ళు మనం సారీ చెప్పడం వల్ల వాళ్ళు మళ్ళీ మన లైఫ్‌లోకొస్తారు అంటే, మనం ఒక స్టెప్ దిగడంలో తప్పు లేదు. సో, సారీ అనేది ఒక రిలేషన్‌షిప్‌ని కాపాడడానికి ఉన్న స్ట్రాంగెస్ట్ పిల్లర్ అనమాట. కానీ ఈ జనరేషన్‌లో ఇప్పుడు సారీ అనే పదానికి, థాంక్ యూ అనే పదానికి వాల్యూయే లేదు మ్యామ్ చూస్తుంటే. థాంక్ యూ చెప్పకపోయినా పర్వాలేదు గానీ, సారీ అండ్ ఆ ఫర్‌గివ్ నేచర్ ఉండాలి. ఆ ఫర్‌గివ్‌నెస్ లేకపోతే ఏ రిలేషన్‌షిప్ అయినా సరే, ఫ్రెండ్‌షిప్ గానీ ఏదైనా సరే అది ఉండదు. ఫర్‌గివ్‌నెస్ అండ్ సారీ అనే వర్డ్ 2 ఉండాలి. ఒకరు సారీ అడిగితే ఒకరు ఫర్‌గివ్ చేయాలి. మ్యామ్ చెప్పినట్టు సారీ చెప్పడంలో తప్పు లేదు. ఒకసారి మన తప్పు అయితే వి కెన్ టెల్. అంటే మనకి ఎప్పుడైతే రిలేషన్‌షిప్ ఇంపార్టెంట్ అవుతుందో, అప్పుడు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా అది మనకి ఇంపార్టెంట్‌గా అనిపించదు. ఎందుకంటే నాకు మీరు ఇంపార్టెంట్. మీరు ఎంత పెద్ద తప్పు చేసినా అది నాకు ఫరక్ పడదు. నాకు ఎండ్ ఆఫ్ ది డే నాకు నువ్వంటే ఇష్టం అంతే. కానీ ఎప్పుడైతే నువ్వంటే నాకు ఇష్టం ఉండదో, అప్పుడు మీరు చేసే చిన్న చిన్న విషయాలు కూడా నాకు అది పాయింట్ అవుట్ అవుతుంది. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని. ఆ ఫర్‌గివ్‌నెస్ ఉండదు. అవును మ్యామ్. ఆ ఇష్టం ఉన్న చోటనే ఎంత పెద్ద తప్పు చేసినా ఓకేలే ఇంకా చెయ్యకు, అయిందేదో అయిపోయింది ముందుకెళ్దాం అన్నట్టు ఉంటది. సో యూ ఆర్ ఆల్వేస్ ఎ ఫర్‌గివర్. ఫర్‌గివ్ చేస్తాను. కానీ నేను చేసే తింగర్ పనులకు కూడా ఎవరు నన్ను ఫర్‌గివ్ చేయట్లేదు. అదే నా బాధ. ఎందుకమ్మా చేయండి, ఫర్‌గివ్ చేయండి మా ప్రిన్సీ మ్యామ్ కోసం. షీ ఈస్ కైండెస్ట్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్.